రాళ్లను సైతం రతనాలుగా మార్చగల శక్తి అతనిది. రాజుల కోటల్లో రహస్యాన్ని పట్టివ్వగల నేర్పరి అతడు. శతాబ్దాల పటుత్వానికి నిలువుటద్దం తను వృద్ధి చేసిన వ్యాపారానిదే. అతడిలోని సృజనాత్మకతకు ప్రతిరూపమే సూర్యాసం. నేర్చుకోవాలన్న కుతూహలం, జిజ్ఞాస, విశాలతత్వం, వినూత ఆలోచనలు, ఇసుక రేణువు నుంచి సైతం తైలాన్ని తీయగల శక్తి డాక్టర్ కొత్త వెంకట సుబ్బారావు గారిని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. సున్నపు రాయితో యావత్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీనే శాసించగల స్థాయికి ఎదిగి ఒదిగిన మహామనిషి అతడు. కెమిస్ట్రీ తెలియదు, రసాయనాల జ్ఞానం అసలే లేదు, ఇండస్ట్రీలో ఓనమాలు దిద్దుకోలేదు. నిజం చెప్పాలంటే అక్షర జ్ఞానం అంతగా లేనేలేదు. కాని ఒక్క మాటలో చెప్పాలంటే ఏ డిగ్రీలో ఇవ్వని అపార జ్ఞానం అతడి సొంతం. అందుకే చిన్న సున్నం బట్టీతో మొదలై సున్నపురాయి వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన డిలైట్ కెమికల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ కొత్త వెంకట సుబ్బారావు గారి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. 1-2 కాదు, 3.5 దశాబ్దాల క్రితం అతడి మదిలో మెదిలిన చిన్న ఆలోచన సూర్యాసిమ్ లైమ్స్టోన్ కంపెనీకి అంకురార్పణ చేసింది. సిమెంట్ ఇండస్ట్రీలోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశాల్లో తమదైన ముద్ర వేసింది సూర్యాసిమ్. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరన్నారు మహాకవి శ్రీశ్రీ. కాని రాజులు నిర్మించిన కోటల్లో పటుత్వానికి కారణాన్ని కనిపెట్టి దాన్ని వ్యాపారంగా మలుచుకొని లైమ్ ఇండస్ట్రీలో రారాజుగా నిలిచారు డాక్టర్ శ్రీ కొత్త వెంకట సుబ్బారావు గారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసింది డిలైట్ కెమికల్స్ కంపెనీ. అంతేకాదు, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు సైతం విస్తరించింది. ఒకే ఒక్క చిన్న సున్నపురాయితో మొదలై 200 రకాల ఉత్పత్తుల తయారీలో ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించింది ఈ కంపెనీ. అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభమై చిన్న చిన్న ప్రయోగాలతో విజయ సోపానాలకు ఎగబాకి ఇప్పుడు 500 నుంచి 600 కోట్ల టర్నోవర్తో నిలిచింది ఈ కంపెనీ. దేశవ్యాప్తంగా 1,50,000 మంది రీటైల్ డీలర్స్ ని సంపాదించుకొని లైమ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది ఈ కంపెనీ. పట్టుదలకు స్వయం కృషి తోడైతే రాళ్లను సైతం రతనాలుగా మార్చొచ్చని రుజువు చేశారు డిలైట్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ కొత్త వెంకట సుబ్బారావు గారు. పల్నాడు జిల్లాలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. 4.5 దశాబ్దాల క్రితం 4 వ్యక్తులతో మొదలైన ఈ కంపెనీకి మూలస్తంభం డాక్టర్ సుబ్బారావు గారే. కేవలం గోడకు వేసే సున్నం రాయితో అద్భుతాలు చేశారు. ఒకే ఒక్క రంగంతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగి తన వ్యాపార సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాప్తి చేసిన గొప్ప వ్యాపారవేత్త డాక్టర్ కొత్త సుబ్బారావు గారు. దేశాల్లో విస్తరించిన సూర్యాసిమ్ వ్యాపారం వెనుక డాక్టర్ సుబ్బారావు గారి కఠోర శ్రమ ఉంది. కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి. అన్నింటికీ మించి అంతులేని సామాజిక స్పృహ ఉంది. అదే ఇప్పుడు సుబ్బారావు గారిని సమాజంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. డాక్టర్ కొత్త వెంకట సుబ్బారావు గారి జీవనయానం ఎలా సాగిందో ముఖాముఖిలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ భావన. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హ్యాపీ టు సీ యూ హియర్ టుడే. వెరీ గుడ్ డే. సార్, ముందుగా మీరు పుట్టింది ఎక్కడ, పెరిగారు, మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది మాకోసం. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి ఒకప్పుడు ఫస్ట్ నెల్లూరు జిల్లా, తర్వాత అది ప్రకాశం జిల్లాగా మారింది. ప్రకాశం జిల్లా పీసిపల్లి మండలం, వెంగళాయపల్లె, నియర్ కనిగిరి. ఇది మా బై బర్త్. 11th ఇయర్ వరకు అక్కడే ఉన్నాం. తర్వాత మా ఫాదర్ వాళ్ళు వ్యాపార పరంగా విజయవాడ వెళ్ళారు. వాళ్ళతోటి విజయవాడ ప్రయాణం చేసాం. విజయవాడలో అప్ టు 72 వరకు ఉన్నాం. తర్వాత పిడుగురాళ్ళు వచ్చాం. పిడుగురాళ్ళు వచ్చిన తర్వాత బిజినెస్లో మా బావగారు అందరూ ఉన్నారు. వాళ్ళకి డిఫరెంట్ బిజినెస్లు ఉన్నాయి. ఒకటి బట్టల కొట్టు, ఒకటి ఐరన్ షాపు, ఇలా గోల్డ్ షాపులు ఉన్నాయి. ఫస్ట్ బట్టల కొట్టులో ఒక ఎంప్లాయీగా చేరాను. ఆ ఎంప్లాయీ తోటి అనుభవంతో మా బావగారు దాంట్లో కొన్నాళ్ళ తర్వాత 75లో పెయింట్స్ అండ్ హార్డ్వేర్, ఎలక్ట్రికల్ దాంట్లో పార్ట్నర్షిప్ ఉంది. బావగారు దాంట్లో జాయిన్ అయ్యి తర్వాత ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంతే. మీరు ఒక 10th వరకు చదువుకున్నారా? 10th డిస్కంటిన్యూషన్ చేసాం.
సార్ లైఫ్లో మనం ఏదైనా గొప్ప పని స్టార్ట్ చేయాలంటే తొలి అడుగు మనం ఒంటరిగా వేస్తాం. ఆ ఒకే ఒక అడుగుతో ప్రారంభమైన దారులు రహదారులు అవుతాయి. అదేవిధంగా ఈ లైమ్ స్టోన్ ఇండస్ట్రీలో మీ తొలి అడుగు ఎలా మొదలైంది? ఏదైనా మనిషికి అవసరాలు తెలివితేటలు నేర్పిస్తాయి, తెలివితేటలు అవసరానికి తోడు ఉంటాయి. ఈ రెండు అన్నదమ్ముల్లో లేకపోతే అక్క చెల్లెల్లో అనుకోవాలి. సుఖదుఖాలు రెండు కలిసే ప్రయాణం చేస్తాయి. ఇవన్నీ కూడా మనము ఇప్పుడు నేర్చుకోవట్లే. పూర్వకాలంలో మన పెద్దలు చెప్పినటువంటి ప్రతి అక్షరంలో జీవితము అనేటువంటి మన జీవిత గమ్యాన్ని, జీవితం ఎలా ప్రయాణం చేయాలి, జీవితం ఎలా ప్రయాణం చేస్తే మన సుఖంగా ఉంటాం, మన పిల్లలు బాగుంటారు, మనతోటి తర్వాత జనరేషన్ ఎలా బాగుంటారు అనేది నేర్పింది వాళ్ళ యొక్క మాటలు, భావాలు అవి. వాటిని నుంచే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న స్ఫూర్తితోటే నేను ఇలా అయ్యాను. ఈ ఇండస్ట్రీలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన అంశం ఏంటి? లైమ్ స్టోన్ ఇండస్ట్రీస్లోకి రావటానికి నేను పెయింట్ అండ్ ఎలక్ట్రికల్ షాప్లో ఓనర్ అయినా కూడా అప్పుడు ప్యాకింగ్ చేయాలి, అన్ని విధాలా సర్వీస్ చేయాలి. అప్పుడు అంత కాస్ట్లీ పెయింట్స్ని వాడటానికి పబ్లిక్లో అంత అవేర్నెస్ లేదు, అంత మనీ స్పేర్ చేయటం కూడా ఇంట్రెస్ట్గా ఉండరు. అప్పుడు చిన్నగా పెద్ద గొప్పగా వాడితే పసుపులకి, గడపకి పసుపచ్చ బొట్లు పెట్టడానికి ఎరుపు డబ్బాలు 50 ml కొనేవాళ్ళు. ఇంత చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఆ టైంలో మనకి మన పెయింట్ షాప్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి మనం ఏదైనా సరే ఎప్పుడూ ఇక్కడ ఉంటే ఇలాగనే ఉంటాం. ఒక ఇండస్ట్రీస్ని పెట్టి 10 మందికి ఆదర్శప్రాయంగా, 10 మందికి దారి చూపించే విధంగా, 10 మందిని ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలి. చదువుకున్నోడు ఇండస్ట్రీ పెడితే వాడికి చదువు వచ్చింది అని అంటారు. చదువు రానోళ్ళు ఇండస్ట్రీ పెడితే ఎలా పెట్టాడని ఆలోచింపజేస్తుంది. అది పెద్ద గొప్ప విషయం. చదువు అనేది చదువుకోవాలి, చదువు అనేది అడ్డంకి కాదు. ఇవాళ ఒక మనిషికి అన్నిటికాడికి చాలా ఉత్తమమైన జన్మ మానవ జన్మ. దీంట్లో మనిషికి మాట్లాడగలడు, చేయగలడు, ఆలోచించటం, దాన్ని నిర్ణయం తీసుకోగలడు. ఒక మోగవాడు, ఒక చెవిటివాడు, ఒక గుడ్డివాడు ప్రపంచంలో ఉన్న మేధావులందరికాడికి పెద్ద మేధావి. దేవుడు ఏం చేస్తాడంటే ఒక అవయవం లోపమైతే ఆ అవయవం లోపానికి మనిషికి 100 ఎఫర్ట్స్ ఇస్తారన్నమాట. దానికి ఎగ్జాంపుల్ టాటా వాళ్ళు పార్ట్నర్షిప్ చేశారు మన కార్డ్బోర్డు ప్లేట్లు వాటికి. మరి ఆయనకి ఏం లేవు. ఇవాళ టాటా కంపెనీ వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్. మరి ఆయనకి స్పెషల్ ఇంటెలిజెన్సీ దేవుడు క్రియేట్ చేస్తాడు. అందువల్ల వాళ్ళు మనందరి కాడికి AK-47 కాడికి కూడా పవర్ఫుల్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. అలాగే చదువుకోలేనివాడికి మనిషి ఏం ఇస్తాడంటే భగవంతుడు తెలివితేటలు, ధైర్యము, సాహసము, చొరవ, వరవడి, ఇవన్నీ ఎఫర్ట్స్. ఈటలతోటి ఎందుకు పరిగెత్తలేనటువంటి మొండి ధైర్యం ఒకటి వస్తుంది. ఇదే మెయిన్ కారణం. చదువుకి దీనికి అడ్డంకి రాదు. చదువుకోవాలి, చదవాలి, చదువు నేర్పించాలి. ఇవన్నీ కూడా చదువుకునే వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకంగా, ఇన్స్పైర్గా ఉండే విధంగా ఉంటుందనేది చదువు రానోళ్ళు వాళ్ళు చూస్తే. చిన్న ఎగ్జాంపుల్, వెనకటి రోజుల్లో ఏ టెక్నాలజీ లేదు. చిదంబరం గుడి కట్టారు, 1500 అడుగులు ఎత్తుంది, వెడల్పు 1000 అడుగులు ఉంది. ఈ రోజుకి ఒక ఐరన్ వాడలేదు, ఒక సిమెంట్ వాడలేదు. ఎన్ని తుఫాన్లో, ఎన్ని యుగాలో గడిచిపోయింది, నిలకడగా ఉంది. అలాగే పెద్ద మెరేకల్స్ ఏంటంటే ఇవాళ మనిషి కీనీడ కనిపిస్తుంది, ఆ గోపురం కీనీడ ఇవాళకి కూడా కనిపించదు. ఎలా అనేది ఇవాళకి కూడా కనుక్కోలేకపోతున్నారు. మరి ఇంజనీరింగ్ టెక్నాలజీ చదువుకున్న వాళ్ళు అని అంటే మరి చేసేవాడు చేయాలి. అంటే వీళ్ళకి కూడా అందనంత
టెక్నాలజీ ఒకప్పుడు ఆల్రెడీ ఉంది అంటారు. ఉంది. అలాగే ఇవాళ వర్షం వస్తుంది, అక్కడ 3 కలశాలు ఉన్నాయి. ఉమ్, మధ్య కలశంలోనే పడుతుంది కానీ ఇంకా 2 కలశంలో పడవు. ఉమ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది వింత అనుకోవచ్చా, అద్భుతం అనుకోవచ్చా, లేకపోతే ఒక దేవుడు సృష్టి, టెక్నాలజీ అంటారా? టెక్నాలజీ. ఇవాళ గడియారం వచ్చింది, గడియారం రాకముందు పొద్దున్న చూసి టైం చెప్తారు. అవును, ఒకప్పుడు అలాగే ఉండేది, వాచెస్ లేకపోతుండే కదా. మరి వాచీలు లేవు, ఉమ్. మరి వాళ్ళ తెలివికల్లోళ్ళు ఇవాళ మనమా? ఉమ్. వీటిలన్నీ మీరు ఆలోచిస్తే మీరేమనుకుంటారు? అప్పుడు ఆల్రెడీ టెక్నాలజీ ఉంది, ఇప్పుడు మేము వచ్చేదాన్ని టెక్నాలజీ అనుకుంటున్నాం, అపోహలో ఉన్నామంటామా? టెక్నాలజీ అప్పుడు ఉంది, దాన్ని ఇవాళ కాపీ కొడుతున్నాం. ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు అంటారా? చిన్న విషయం అంటే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అంటే మేము విలేజ్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మా ఫాదర్సు మాకు పాడి పంట పొలము ఉన్నాయి. దాంట్లో ఏం చేసేది అనేది వన్ ఆఫ్ ది పార్ట్. నేను కూడా చదువుకుంటూ వ్యవసాయంలో కూడా సపోర్ట్గా ఉంటాను. దానికి నిదర్శనం ఏంటంటే కలమంద. దాన్ని ఫ్యాషన్గా అరోవిరా అని పిలుస్తున్నారు. అవును సార్. కానీ దానికి అరోవిరా అనేటువంటి పదాన్ని మంచి కలమంద అంటారు. అది అలోవిరా అనేది మనం పెట్టుకున్న పేరు, అది కరెక్ట్ కాదు. అలాగే మంచి కలమంద అంటే అందరికీ తెలుసు. ఈ ఇంగ్లీష్ పదం పెట్టి చదివేస్తే ఉన్న తెలివిపోయినట్టు అందరికీ తెలియని భాషలోకి మార్చి అదొక టెక్నికల్గా అదేదో ఒక గొప్ప కెమికల్ అని దాన్ని తెలివిగా దాన్ని సొమ్ము చేసుకుంటామే ఇప్పుడున్న టెక్నాలజీ. దాంట్లో అంటే అందరికీ కోపం రావచ్చు అలా చెప్తే, కానీ అక్కడ టెక్నాలజీ పేరు చెప్పి టెక్నాలజీ క్రియేట్ చేసి దాన్ని కరెక్ట్ చేస్తే ఓకే. అలా చేయట్లే. అలోవెరా అన్నారు, దాన్ని గుజ్జు తీస్తున్నారు, సోపులు చేస్తున్నారు. మంచి కలమంద అంటే పేరుని అలోవెరా అయింది. అట్లాగే అసలు కలమంద ఉంది. ఇవాళ ఆ కలమంద ఫినిషింగ్కి వాడేవాళ్ళు, ఇవాళ మొలతీలు వచ్చినాయి, దానికి ఖర్చు పెడుతున్నారు, రాళ్ళు పెడుతున్నారు, గోళ్ళ కడుతున్నారు. అవి లేకుండా ప్రతి ఒక్కదాన్ని ప్రొటెక్ట్ చేయగలిగేటువంటిదే కలమంద. ఎత్తుగా పెరుగుద్ది, చీమ కూడా దూరలేదు. మరి ప్రకృతిలో నుంచి వచ్చిన దాంతో వాళ్ళు ఫినిషింగ్ వేశారు. ఇవాళ మనం ఒక రాయో లేకపోతే సిమెంట్ గోడో ఇంకోటో పెడుతున్నాం. మరి అప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ మనమా? గోడకు వేసే సున్నపు రాయిలో ఇంత శక్తి ఉందని ఎలా కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు, అసలు ఈ సూర్యాస్తం వెనక ఉన్న కృషి ఏంటి? సున్నపరాయి అనేది ప్రతి ఒక్కళ్ళకి పూర్వకాలంలో ప్రతి ఒక్క ఇల్లు, తాజ్మహల్ కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు, సాలార్జింగ్ మ్యూజియం కావచ్చు, అలాగే హిస్టారికల్ ఏ ప్లేస్ అయినా సరే ఇవాళకి కూడా సున్నంతో ఉంది. అవి సున్నంతో కట్టబట్టే ఇప్పటికి కూడా నిలబడగలిగినాయి. అదే సిమెంట్తో అయితే ఉండవు. సిమెంట్కి లైఫ్ 75 ఏళ్ళు, ఓకే. సున్నానికి 1000 years లైఫ్ ఉంటుంది. రెండోది హెల్త్కి మంచిది, టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లము కంట్రోల్ చేస్తుంది, ఎండల టైంలో కూడా చల్లదనాన్ని ఇస్తుంది. రీసెంట్లీగా సిమెంట్ వచ్చి 75 ఏళ్ళు అండి. 75 ఏళ్ళ ముందుకి సున్నమే ఉంది. అప్పుడు సున్నం ప్రపంచమే కానీ సిమెంట్ ప్రపంచం లేదు. ఇవాళ సిమెంట్ తయారు చేయాలన్నా సున్నప్రాయితోటే తయారు చేసేది, అది మర్చిపోకూడదు. ఒకప్పుడు గుళ్ళు గోపురాలు ఎన్నో కూడా ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఇంకా సున్నంతో కట్టిన గుళ్ళు ఎన్నో ఉన్నాయి. అవును, పూర్వకాలంలో కట్టిన గుళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవును. అసలు ఆ రాళ్ళు అనేవి కూడా మనం అసలు గుర్తించలేము, అది ఇప్పటికీ కూడా అంత చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నిజానికి. అవును. అలాగే మీరు చెప్పుకుంటూ వెళ్తే
వెనక ఏ శుభకార్యం చేయాలన్నా ఏది చేయాలన్నా కాళ్ళకు అవును. పారాయణము, ఉమ్, గడపలకి పసుపు, ఉమ్, నెత్తుట సింధూరము లేనిది ఆ కార్యక్రమం జరగదు. ఉమ్, ఇవన్నీ కూడా సున్నం పసుపుతోటే తయారు చేశారు. సున్నం పసుపు కలిపితే సింధూరం వస్తుంది. సింధూరం. ఉమ్, ఉమ్, నువ్వు పెళ్లి కొడుకు ఎన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసినా పెళ్లి కూతురికి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కుంకుమ ఈ పసుపు కాళ్ళకు అనేది. పారాయణ లేనిది ఆ పెళ్లి కొడుకని గుర్తింపు, పెళ్లి కూతురు గుర్తింపు అనేది ఉండదు. ఉండదు. చిన్న ఎగ్జాంపుల్, 15 కోట్లో 20 కోట్లో బిల్డింగ్ పెడతారు. పెయింట్ వేసే దాంట్లో ఫెయిల్యూర్ అయిపోతే ఆ బిల్డింగ్ లైఫే పోతుంది. అవును. అలాగే పసుపు కాళ్ళకి రాసుకొని పారాయణం పెట్టుకొని అలా చేస్తే ఆ ఆనందం, ఆ తృప్తి మళ్ళీ జీవితంలో ఎప్పుడు రాదు. ఇదే ఆ సున్నానికి, పసుపుకి, కుంకానికి దీనికి ఉన్న అనుబంధం. ఒకప్పుడేమో చిన్న సున్నపు రాయి, ఇప్పుడు రెడీ టు యూజ్ లైవ్ వాష్గా ఇంటర్నేషనల్గా మంచి పేరు సంపాదించడంలో మీరు ఫాలో అయిన జాగ్రత్తలు ఏంటి? ఒకప్పుడు సున్నపురాయి అనేది రాయిని తీసుకొస్తారు, ఉమ్, దాన్ని నానబెడతారు, తర్వాత 2 రోజులు నానిన తర్వాత వడపోత వస్తారు, ఆ తర్వాత దోబిని పిలుస్తారు. ఉమ్, ఇవాళ ఎవరు పడితే వాళ్ళు పెయింట్ వేస్తున్నారు. ప్రతి ఒక్క పెద్దలు చెప్పినటువంటి మాట వెనక సామెత ఏంటంటే, పెద్దల మాట సర్దికోడ మూట. అవును. ఇది వెనకట నానుడు. అది అక్షరాల నిజం. ప్రతి ఒక్క సామెత వెనక, ప్రతి ఒక్క మాట వెనక పెద్దవాళ్ళు నవ్వినా అర్థం ఉంటుంది, మాట్లాడినా అర్థం ఉంటుంది. అలాగే ఏది చేసినా ముందు తరాలకి పెద్ద బాటలు వేసి వెళ్ళిపోయారు. ఆ బాటల్ని మనం కాపాడుకుంటూ వెళ్తే మనం పెద్ద ఒక అమెరికానో, చైనానో వీళ్ళందరినీ ఒకేసారి జయించవచ్చు. ఆ కోవలోనే మనం విలేజ్ అట్మాస్ఫియర్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చాకలి ఉంది. ఇవాళ బట్టలకి ఆ రోజు ఒకసారి చాకలి ఉతికితే నెల రోజుల దాకా మాపు ఉండదు. ఉమ్, దాని పదం కూడా మాపు అనేది ఇప్పుడు పదం. ఆ రోజు మాగ అని అంటే బాగా మాగబట్టింది, అంటే మురికి పట్టింది అన్నట్టు. మురికి పట్టిందని. ఆ సంస్కృత పదాలే గుర్తులేవు ఎవరికి. అది వెనక ఏం చేసేవాళ్ళు అంటే దోబి, చవిటి మట్టి, సున్నం కలిపి ఉడకబెడతారు. ఇవాళ హరోవిరానో లేకపోతే గంజిపిండనో ఇవన్నీ కూడా అవసరం లేదు. మరి మనం టెక్నాలజీ బ్యాక్ వెళ్ళామా, ముందుకు వచ్చామా అంటే దాంట్లో కష్టం ఉంది, దీంట్లో తేలికపాటి వర్క్ ఉంది. మనిషి పెరిగే కొంది తేలికపాటి పని చూసుకుంటున్నాడు. ఇవాళ సోప్స్ కావచ్చు, సర్పులు కావచ్చు, కెమికల్. మనం వాడుతున్న బట్టలు ఆ రోజు ఒక జత 2 జతలు ఉంటే గొప్ప, మహా గొప్ప మంచి కోటీశ్వరుడు అయితే 5 జతలు ఉంటాయి. ఇవాళ బీరువా నిండా బట్టలే. ఒక్క బీరువా కూడా కాదు సార్, 2-3 బీరువాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఆ బీరువాలకు డబ్బులు పెట్టాలి, హీటర్లకి డబ్బులు పెట్టాలి. అవును. ఇవాళ కూడా వెనక్కి వెళ్ళి ఒక్కసారి వెనక దోబీ చేసినట్టు చేయమని, ఇన్ని బట్టలు అవసరం లేదు, ఇంత ఇది లేదు, చేసేవాళ్ళు లేరు. క్వాలిటీ కూడా అసలు లేవు. అంటే క్వాలిటీ ఫుడ్ తినాలని ఎలా అనుకుంటామో క్వాలిటీ డ్రెస్ క్వాలిటీగా ఉండాలి. మన పక్కన వెళ్ళే వాళ్ళకి ఇవాళ సెంటు కొట్టుకొని వెళ్తాం. అవును. అసలు సెంటు అది స్పెషల్, తనకు తానుగా పరిమళం అందించేటువంటిది అన్నమాట. అది మీరు ఇవాళ మనతో మాట్లాడుకుంటున్నాం, మీరు ఒకసారి ఎవరితోనన్నా చేపించి చూడండి. అప్పుడు మన ఇంటర్వ్యూలో నుంచి గొప్ప సందేశం అందరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకనంటే దోబీతో తప్ప సెంటిమెంట్గా ఇంటికి సున్నం వేపియరు. అది జన్మతః పూర్వీకుల నుంచి వచ్చింది. ఇవాళ ఎవరు పడితే వాళ్ళు వేస్తున్నారు. పండుగలకు వేసుకుంటారు, పెళ్ళిళ్ళు అయితే వేసుకుంటారు.
వర్క్ చేసేది, వర్క్ ఓకే. పెన్షన్. హ్మ్. అలాగా వెనకటి కాలంలో కామెంట్లు వ్యాపారం, హ్మ్. రాజులు ఒక పని, ఇలా విభజించారు. భాగాన్ని 3 భాగాలు విభజించారు. రాజులు, హ్మ్. ఉత్తములు, అధములు, మనిషి పార్ట్ని. ఈ 3 భాగాలు 3 రకాల వృత్తులు, 3 రకాల పనులు, ఎవరికి ఏ పని చేయాలనేది ఆ రోజుల్లోనే నిర్ణయించారు. అవన్నీ మర్చిపోయి మనం ఏదో చేస్తున్నాం. అది ప్రకృతి విరుద్ధం. అలాగే దోబీ సున్నం కొట్టాలి. ఆ ఇంటికి అతన్ని కొట్టిన తర్వాత పెళ్లి కార్యంలో వాళ్ళ ఇంట్లో బట్టలు పెడతారు, అతనికి మోయనిస్తారు. ఇవన్నీ సిస్టమేటిక్గా ఉన్నప్పుడు 3 పూలు 6 కాయలుగా సస్యశ్యామలంగా ఉంటాం. మన ఇల్లు, మన వాతావరణం, మన ఊరు. అలా నేర్చుకుంటూ వచ్చి ఆ స్ఫూర్తితోటి మనం పేరు సంపాదించారంటారా? సరే, ఇప్పుడు ఏ రంగంలో ఈ డిలైట్ ఇండస్ట్రీ అనేది స్ప్రెడ్ అయిందంటారు? మన డిలైట్ అనేది బిల్డింగ్ మెటీరియల్. దానికి రిలేటెడ్గా ఏమైతే చేయగలమనేది ఒక ఆలోచనతోటి దానికి అడహెసివ్స్ డివిజన్ ఒకటి చేసాము. అలాగే పెయింట్స్, గ్రౌట్, స్ట్రక్చర్స్, అలాగే వాల్ పుట్టి, హ్మ్. ప్రైమర్స్, ఎమ్యులేషన్స్, ఇలా పెయింట్స్ ఆల్ ప్రోడక్ట్ అంటారు. అవన్నీ తీసుకొచ్చాం. హ్మ్. అలాగే అడహెసివ్స్ తీసుకొచ్చాం. హుహు. దానికి పెయింట్ ఒక ఇల్లు కడుతుంటే ఏమేం కావాలో అవన్నీ మన దగ్గర దొరుకుతాయి ఇవాళ. ఎందుకంటే ఒకటి దొరికి ఒకటి దొరకకపోతే ఇవాళ ట్రెండ్ అలా ఉంది. ఒక కంపెనీ బ్రాండెడ్ అయిందనుకో, ఆ బ్రాండ్లు అన్నీ దొరికితే దానికే బిజినెస్ ఎక్కువ. హ్మ్. ఒకదానికి తోడు ఒకటి అలా తోడుగా నిలబెట్టి మన వ్యాపారాన్ని పెంచుకొని ఒక షాప్కి వెళ్తాం. షాప్లో ఆయనకి మన దగ్గర 20 ఐటమ్స్ ఉన్నాయి. 20లో ఒకటో రెండో నచ్చుద్ది, ఆర్డర్ పెడతాడు. అసలు మనం 2 ఐటమ్ తీసుకెళ్తే నాకు అవసరం లేదంటాడు. అప్పుడేంటి, ఆ షాప్కి ఆ టైంలో టచ్ లేనట్టు. అవును. మళ్ళీ పోయి కొత్తగా పరిచయం చేసుకోవాలి. హ్మ్. అప్పుడు ఆ షాప్ ఓనరు మారచ్చు, వాళ్ళ అబ్బాయి కూర్చోవచ్చు, వాళ్ళ నాన్న కూర్చోవచ్చు, ఎవరో దొరుకుతుంది. ఇప్పుడు మన ఎవరున్నా కూడా మళ్ళీ పరిచయం ఉండక్కర్లా. హ్మ్. ఉన్న ఐటెంలో ఏదో ఒకటండి, సార్ మన బిల్ ఉంది, మనం సప్లై చేసాం, ఆ పేమెంట్ ఇవన్నీ అడుగుతాం, మళ్ళీ కొత్త ఆర్డర్ అడుగుతాం. హ్మ్. అంటే మోర్ ఐటమ్ అయినప్పుడు రిలేషన్ని కంటిన్యూషన్ చేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చెందుతుంది. అలాగే మనం పోతాం, ఒక ఐటెం తీసుకెళ్ళినా ఖర్చులవే, 10 ఐటెం తీసుకెళ్ళినా ఖర్చులవే, 50 తీసుకెళ్ళినా అదే ఐటమ్స్ ఖర్చు. మార్జిన్స్ రావడానికి, కంపెనీ ఎదగటానికి ఇది కంఫర్ట్గా ఉంటుంది. సార్, లైమ్ ఇండస్ట్రీలో మీరు ఒక మంచి స్థానాన్ని ఒక లీడర్గా నిలవడానికి అండ్ మీ బిజినెస్ కూడా ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అవ్వడానికి మీరు తీసుకున్న సీక్రెట్ టిప్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఈ ఇండస్ట్రీస్లో వైట్ వాష్ రంగానికి తీసుకురావడానికి రెడీ టు యూజ్ తీసుకురావాలి. ఈ కష్టం చాలా ఎక్కువ ఉంది. దోబీని తీసుకొచ్చి నానబెట్టి కొట్టి ఇవన్నీ చేయటం రాబోయే రోజుల్లో కష్టమనే ఉద్దేశంతో మనమే రెడీ టు యూజ్ లాగా తీసుకొస్తామని తీసుకొచ్చాం. దానికి తీసుకురావడానికి చాలా అడ్డంకులు వచ్చినాయి. ఇలా చేసి అలా చేసి ట్రైల్స్ చేసి ఫైనల్గా తీసుకురాగలిగాం. హ్మ్. కానీ లైమ్కి వాస్తవంగా బైండింగ్ నేచర్ ఎక్కువ, హ్మ్. కానీ మామూలుగా బైండింగ్ నేచర్ ఉండదు. దాన్ని రఫింగ్ ఇలా ఎప్పుడైతే మనం రఫ్ చేస్తామో చేతులు రెండు రానటువంటి పరిస్థితికి కూడా వచ్చేస్తుంది. ఎందుకంటారు అలా? ఇక్కడ సున్నం ఉంటుంది, ఇక్కడ సున్నం ఉంటుంది, ఆ. అవి రెండు రుబ్బేది కొంది హ్మ్. దాంట్లో స్టిక్ అయిపోతుందా? బైండింగ్ నేచర్ డెవలప్ అయ్యి మ్హూ. స్టిక్ అయిపోద్ది. ఓకే. ఓకే. అదే సూత్రంతో మ్. గానుగ సున్నం వచ్చింది. మ్హూ. వెనకటికి ఇల్లు కట్టారు మ్. సిమెంట్ రాకముందు. 1000 సంవత్సరాలు ఉంటుందని మీకు చెప్పగలిగింది అందుకే. మ్. దాని ఆధారంగా మనం ఏం చేసాం, దాన్ని అలా చేసుకుంటూ వచ్చి గ్రైండింగ్ చేసి డిఫరెంట్ ప్యాకింగ్లో తీసుకొచ్చి పబ్లిక్ అందుబాటులో ఉండేలాగా. ఒకవేళ 1 కేజీ కావాలి, మ్. అలాగే 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు, వీటిలన్నిటికీ కూడా మెయిన్ ఏంటంటే కస్టమర్ ఆశించేది సర్వీసు, ఎఫెక్షను, క్వాలిటీ. వీటిలన్నిటి తర్వాత లాస్ట్ ప్రయారిటీ ధర. ప్రైస్. అవును. ఇవాళ సర్వీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవును.
ఆ సర్వీస్ అనేది మాకు డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ద్వారా ఎక్కడికి ఎన్ని 5 బ్యాగులు కావాలన్నా ఇవ్వగలము, 10 బ్యాగులు కావాలన్నా ఇవ్వగలం, 50 బ్యాగులు కన్నా ఇవ్వగలం. ఇది మా ప్రత్యేకత. మా డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఓకే. 150 మంది ఉన్నారు. 28 స్టేట్లలో చేస్తాం. 1,75,000 మంది డీలర్స్ ఉన్నారు. మల్టీనేషనల్ కంపెనీలకు కూడా లేరు ఇంత నెట్వర్క్. మల్టీనేషనల్ కంపెనీలకి 75,000 పెద్ద కంపెనీ అనుకున్నా. ఇవాళ మాకు 1,75,000 నెట్వర్క్ ఉందంటే దేవుడు మాకు ఇచ్చిన పెద్ద వరము. నాకు దేవుడు పబ్లిక్గా తినయ్యా దీన్ని తనని. అది ఎలా అంటే కస్టమర్ ఈజ్ గాడ్. వాళ్ళ మనల్ని ప్రేమిస్తున్నారు, మన ప్రోడక్ట్ని ప్రేమిస్తున్నారు, మనల్ని నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే సర్వీసును డెవలప్ చేసాం. మాట రాగానే మాటని గౌరవిస్తాం. సరసమైన రేటు, క్వాలిటీ, డ్యూరబిలిటీ ఏదైనా సరే. ఇప్పుడు పెద్ద లాజిక్ పెడతా ఉంటారు కొన్ని కంపెనీలు, మీరు కూడా గమనించాలి. మేము 10 years వారంటీ, గ్యారంటీ పెట్టలేరు ఎవరు. అవును. ఏకైక కంపెనీ ఇండియాలో గ్యారంటీ పెట్టింది మా కంపెనీ. ఎందుకంటే వారంటీ పెట్టేది అంటే క్వాలిటీలో బాగలేదని ఆయనకైనా చెప్పుకుంటున్నాడు. అలాంటి క్వాలిటీ మనం ఎట్లా కొనాలి? అది తెలియాలి కదా కస్టమర్కి. వారంటీ పెట్టాడంటే గ్యారంటీ లేనట్టే కదా. లేనట్టే. గ్యారంటీ లేని క్వాలిటీని మనం ఎట్లా కొనాలి అనేది మనకు తెలియాలి. వారంటీ బదులు గ్యారంటీ ఇవ్వమనండి, కొనమనండి. అందుకే నేను మీకు చెప్పగలుగుతాను. అన్ని కొట్లు మూసేసుకోవాలి ఇంకప్పుడు. మూతక్కర్లేదు. మన అమాయకాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. ఇవాళ చిన్న చిన్న వాళ్ళని బజారు వాడేస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియట్లే. బెస్ట్ ప్రైజ్ అని అంటారు. వెళ్తావు, నీకు కావాల్సింది ఒక వస్తువే. ఆడికి పోయిన తర్వాత 1కి 4 ఫ్రీ అంటారు, 1కి 2 ఫ్రీ అంటారు, 1కి 3 ఫ్రీ అంటారు. ఆశపడతాం, చూస్తావు. మనిషి ఆశని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. ఇలా వాళ్ళు చేస్తున్నారు. మన ఇంటి పక్కన చిల్లర కొట్టు ఉంది. మనం పోగానే ఏమండి బాగున్నారా అంటారు. ఏమండి మీ అబ్బాయి ఊరి నుంచి వచ్చింది అంటారు. మరి బెస్ట్ ప్రైజ్లో పోతే మనం బలసరిచ్చేవాడు కూడా లేడు కదా. కానీ అక్కడికే వెళ్తున్నాం. అది మన వీక్నెస్. నువ్వు ఎంత నష్టపోతున్నావు? నువ్వు నెల మొత్తానికి 5,000 రూపాయలు మన ఖర్చులు. ఆ బడ్జెట్కి తగ్గట్టు నువ్వు బజార్లో కొనుక్కుంటుంటే సరిపోయేది. అక్కడికి పోయిన తర్వాత ఆ బడ్జెట్ని మించి డబల్ అవుతుంది. అక్కడే పోతాయి. అప్పు చేస్తున్నాం. అప్పు తీర్చడానికి కష్టాలు పడుతున్నాం. ఇది మానవ జీవితంలో ఇటువంటి ఆచితూచి వేసేదాని కాడికి బదులు, ఆలోచించేదానికి బదులు ఇటువంటి పొంతలు తొక్కటం వలన మన జీవితంలో ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. డిగ్రీలు ఉంటేనే ఏదైనా చేయొచ్చు అన్నది ఈ సమాజంలో ఒక తప్పుడు అభిప్రాయం. మీ ఎక్స్పీరియన్స్తో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. పెద్దగా చదువుకోలేకపోయినా ఇంతటి అద్భుతాలు ఎలా చేయగలిగారు? చదువు అనేది ఇవాళ చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ అయింది. దాని ప్రయారిటీ దానిది. కానీ చదువుతోటి ఇవాళ ఎలా అయిపోయిందంటే, చదువుకున్నాను, ఆ చదువుతోటి నేను ఎన్ని అడ్వెంచర్స్ చేశాను, ఏం సాధించాను, ఏం సాధించాలనేది ఉన్నప్పుడే నేను చదువుకున్నానని చెప్పుకోవటానికి పనికొస్తుంది. ఓన్లీ చెప్పుకోవడానికి పని చేస్తుందా? సాధించట్లేదేమి. ఎవరో విప్రో సాఫ్ట్వేర్ పెట్టాడు, వాడు తెలివికల్లోడు, వాడు నీలాటోళ్ళని పెట్టి చేపిస్తున్నాడు. వాడు నీ మాత్రం కూడా చదవలే. ఇప్పుడు చదువుకోకుండా అతను ఏం పని చేపించాడు? చదువుకున్నతో పని చేపిస్తున్నాడు. దాన్ని ఏమంటారు? అలాగే నేను చదువుకోలే. నాకేమనిపించిందంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అసూయ, ద్వేషము, ఈర్ష్య 3 ఏ మనిషిలోనైనా ఉంటాయి. లేదు అనేటువంటి మనిషి ఉన్నాడంటే వాడు కనిపించని వెంకటేశ్వర స్వామి లాగా శిలారూపంలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటాడు. నాకైతే కనిపించలే.
ఈవెన్ నాతో కూడా. కానీ ఎక్కడ ఈర్ష్య తీసుకోవాలి, ఎక్కడ ద్వేషం తీసుకోవాలి, ఎక్కడ అసూయ, వాటికి మూడే మూడు: వృత్తి, చదువు, పట్టుదల, వ్యాపారం. ఈ ఎవరి మీద అసూయపడ్డా వాళ్ళకి నష్టం లేదు. వీటి మీద పడచ్చు. పడేటప్పుడు కూడా ఒక అర్థం ఉంది. టాటా వాళ్ళు ఇంత ఎదిగారు, నేను ఎలా ఎదగాలి అని ఆలోచించేటువంటి అసూయ కావాలి. ఎదగాలనేటువంటి ఆలోచనను వదిలిపెట్టి నేను అంత ఎత్తుకెదగాలి అనేటువంటి అభిప్రాయం ఉంటే అప్పుడు ఏమవుతుందంటే పెడదారులు వెళ్ళిపోతారు. ఇది కావాల్సింది ఇప్పుడు ప్రపంచానికి. ఆ ప్రక్రియలు నాకు నేను బతకాలి, నాతోటి 10 మంది బతకాలి, 1000 మందిని బతికించాలి, తర్వాత 3000 మందిని బతికించాలి, 10,000 మందిని బతికించాలి అనేది నా పట్టుదల, నా కోరిక. మనిషికి భగవంతుడు మనల్ని మాట్లాడే జన్మ ఇచ్చాడు. అన్ని జన్మలే కల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మలో మనం వచ్చిన తర్వాత ఆ జన్మకు సార్థకత లేకుండా చేయకూడదనేటువంటి పట్టుదల నాది ఫస్ట్. ఆ పట్టుదలతోటే చదువు ఇవన్నీ కాదు, ఆలోచన, కృషి, నిబ్బరం, ధైర్యం. ఈ మూడు ముందు చదువుకున్నోడు ఓడిపోతాడు. ఈ చదువుకున్న అతనికి ధైర్యం కూడా ఉంటేనే గెలవగలడు, లేకపోతే గెలవలేడు. చదువుకోలేడికి ఈ మొండి పట్టుదలని అంటారే, మూర్ఖత్వం అంటారు. ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే ఉన్నాడో పిహెచ్డి కాడికి పెద్ద పట్టాల ఈ రెండు. ఆ పట్టాలతోటే నేను కూడా ప్రయాణం చేసి ఈ స్థాయికి వచ్చాను. చాలా సంతోషం సార్, ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. నమస్తే సార్. థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదా, డాక్టర్ సుబ్బారావు గారు ఎంతోమందికి లైఫ్ని ఇచ్చారు. డఫ్ అండ్ డమ్ ద్వారా కూడా ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించారు. సో ఇంతటి ఒక కృషిని ఎంతోమంది చూసి నేర్చుకొని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటూ కీప్ ఆన్ వాచింగ్ వేదిక టీవీ.